వెల్కమ్ టు వనజనాగండి ఫ్రెండ్స్. చాలా రోజులయ్యి నేను అనారోగ్యం వల్ల ఈ మధ్య వీడియోలు పెట్టలేకపోయానండి. ఇప్పుడు మరి ఇవాళ వీడియో పెడుతున్నాను, అంటే రేపు వస్తుంది మీకు ఇది చూడండి. ఇది నేను క్యాప్సికమ్ గ్రేవీ కూర ఎలా చేసుకోవాలో హోటల్ స్టైలు, డాబా స్టైలు లేదా రెస్టారెంట్ స్టైలు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇలా పెద్ద పెద్దగా ముక్కలు తరుక్కోవాలండి. వీటినంతా కూడా చూడండి, ఇలా అన్నీ నేను తరిగి ఉంచుకున్నాను. తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు కూడా తరుక్కున్నాను. ఇలా పాయలుగా కొంచెం పెద్దగానే తీసుకోవాలండి. చూస్తున్నారా, ఇలా పాయలు తీసుకోవాలి. దీన్ని కరివేపాకు కొద్దిగా పక్కన ఉంచుకున్నాను. స్టవ్ పైన బాణలుంచి నూనె వేస్తున్నాను. నూనె ఒక 3-4 స్పూన్లంత నూనె వేసుకోవాలండి. కొంచెము డాబాల్లో వాటిలో మీకు తెలుసు కదండి, నూనె కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఫ్రై కావాలంటే ఎక్కువగా ఉంటేనే. నూనె కాగింది, ఇది వేసేస్తున్నాను. ముక్కలు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను కదండి నేను, మీరు ఇంకా తక్కువ కావాలన్నా తీసుకోవచ్చు. దీన్ని కొంచెం సేపు వాడ్చుకోవాలండి. ఓ 2-3 నిమిషాలు పడుతుందండి. వీటిని రెండింటిని ఒకటేసారి వేసి నేను వాడుస్తున్నాను. అండి గ్రీను, ఈ కలరు పింక్, దీనిలాగా లైట్ పింక్ లాగా ఇలా కనపడుతుంది కదా, చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ. మీకు చపాతీలకి, ఇడ్లీకి కానీ దోశకి దేనికైనా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరందరూ కూడా చేసి చూడండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ను. కొంచెము 2-3 నిమిషాల దాకా ఇలా వేయించుకోవాలి మనము. కొత్తగా ఏం కానక్కర్లేదు. దీన్ని పక్కన తీసి ఉంచుకుందాము. చూడండి, ఇప్పుడు ఇవన్నీ తీసేసాను కదా, ఈ ముక్కలన్నీ తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. మీరు కాబడితే ఇది కూడా వేసుకోవచ్చండి, అల్లం వేరేగా వెల్లుల్లి వేరేగా వేసుకోవచ్చు. నేను అవి రెండు కలిపి వేస్తున్నాను. ఆల్రెడీ నూనె ఉండింది కదండి, అందులోకి వేసి వేయించుకుందాం దీన్ని. ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాను, వీటిని వేయించుకోవాలి. సపరేట్గా వెల్లుల్లి అల్లము వేసి వేయించుకోవచ్చు, లేదా ఇలా కూడా వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండింది కాబట్టి వేస్తున్నాను. ఇది మనము గ్రేవీ చేసుకోవడానికని. ముక్కలు కొద్దిగా వేగిందండి ఉల్లిగడ్డలు. ఇప్పుడు టొమాటో వేస్తున్నాను. అల్లము వెల్లుల్లి టొమాటో ఉల్లిగడ్డలండి, వీటిని అంతా కూడా మనము మిక్సీ చేసుకోవాలి. కొంచెం చల్లారినాక మిక్సీ చేసుకోవాలి. ఈ ముక్కలు కూడా వేగినాయండి, ఎక్కువ మెత్తగా ఏం కానక్కర్లేదు. ఇది కొంచెము మామూలుగా వాడిందంటే సరిపోతుంది, బాగా వాడింది ఇది. ఇప్పుడు దీన్ని వేసి అంటే చల్లారినాక మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు చూడండి, స్టవ్ పైన మరి నేను బాణలుంచి నూనె వేస్తున్నా కొద్దిగా. ఆల్రెడీ వాటిలో అంతా నూనె ఉంది కాబట్టి దీనికి ఏమి ఎక్కువ అక్కర్లేదండి. ఇప్పుడు సగం స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను. పలావాకు వేసాను. తగినంత కారం వేస్తున్నా, మీకు ఎంత కావాలో అంత. ఈ కారం వేసేదాని నుంచి దీంట్లోనే కలరు బాగా వస్తుందండి, వేగుతుంది. తర్వాత ధనియాల పొడి అండి, కొద్దిగా పసుపు వేస్తున్నా. ఇప్పుడు మనం చేసుకున్నది ప్యూరీ ఉంది కదండి, దీన్ని ఇందులోకి వేసేద్దాము. ఉల్లిగడ్డలన్నీ వేయించుకున్న మసాలాను ఇందులోకి వేసేస్తున్నాను. ఉడకాలండి బాగా. ఆల్రెడీ మనము వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ మీద ఉండదు, కాకపోతే ఉడికించుకోవాలి. గరం మసాలా కూడా వేస్తున్నాండి. ఇలా కసూరి మేతిని కూడా వేసుకుందాము, చాలా బాగుంటుందండి ఫ్లేవరు. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఇందులోకి, ఎక్కువ గట్టి వద్దు, అలాగనే పూర్తి నీళ్ళైనా బాగుండదు. కొద్దిగా నీళ్ళు వేసాను. కమ్మటి వాసన వస్తూ ఉంది.
తగినంత ఉప్పు వేస్తున్నానండి. ఇందులోకి ఈ ముక్కలన్నీ వేసేసుకుందాము. వేయించుకున్న ముక్కలన్నీ ఇందులోకి వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలి. ఓ 2 నిమిషాలు ఇది మూతుంచుదాము. ఇది చూడండి ఉడికిపోయింది. ఇలా బాగా నూనె అంతా పైకి కొద్దిగా వేసి కలుపుతున్నాండి నేను. ఒక 1.5 గరిటెంత పెరుగు. అంటే మీరు ఫస్టే కూడా వేసి కలుపుకోవచ్చు, మసాలాలకు వేసి రుబ్బుకోవచ్చు, లేదో తర్వాత అయినా ఇలా కలుపుకోవచ్చు. ఫస్ట్ మసాలాలు వేసి రుబ్బి అంతా ఉడికించినామంటే కొంచెం పులుపు ఎక్కువ అవుతుందండి. అందుకని నేను ఇలా కలిపేస్తాను. కలిపినాక మరి ఇది ఉడికింది కదా, ఆల్రెడీ ఉడికింది అట్లా, కాబట్టి స్టవ్ పైన ఉంచాను కదా దీన్ని, ఇది కూడా వేసి కలిపేస్తున్నాను. చిక్కటి పెరుగు చాలా బాగుంటుందండి ఫ్లేవరు. పైన ఇలా కొత్తిమీర చల్లేసి కలిపేద్దామండి. క్యాప్సికమ్ గ్రేవీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసేస్తున్నా అండి. ఖండితంగా మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.